చూస్తే ఓపెన్ కిచెన్ ఫైనల్ రూమ్ అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో. ఈ రూమ్ కూడా సేమ్ ఇందాక చూసిన స్టైల్లోనే ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోస్ట్ కార్డ్స్ బై వాణి. నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి వాయనాడ్లో హోమ్ స్టే ప్రాజెక్ట్ అనమాట. ఇది పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఇంటీరియర్ రినోవేషన్ అని చెప్పి. ఇది మొత్తం బడ్జెట్ 35 lakhsలో కంప్లీట్ చేసాము. స్టూడియో క్రిట్ ఆర్కిటెక్ట్స్, క్యాలికట్. సో ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ మెయిన్ డోర్. దీని మీద మొత్తం ఇది ఫుల్ వుడెన్ అనమాట. దాని మీద బ్రాస్ డీటెయిల్స్ వచ్చాయి, మనకి చంద్రముఖి సినిమాలో కనిపిస్తుంది కదా ఆ టైప్లో. అండ్ ఇక్కడ డోర్ లాక్ చూడండి, ఇక్కడ వెరైటీగా ఉంది లాక్ డీటెయిల్స్. అంటే ఓల్డ్ హౌసెస్కి ఇక్కడ కేరళలో ఇలా ఉంటాయంట. ఒకటి నిష్ లాగా మేము పెట్టామన్నమాట. దీంట్లో కొన్ని క్యూరియస్ ఐటమ్స్, ఓల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, హెరిటేజ్ ఐటమ్స్, అవన్నీ ఇక్కడ డిస్ప్లే లాగా వచ్చిన వాళ్ళకి చూడడానికి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ మనకి చూస్తే ఓపెన్ కిచెన్. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడానికి వాయనాడ్ వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే కిచెన్ ఫెసిలిటీ మస్ట్ అండ్ షుడ్గా కిచెన్ కావాలి. సో మాకు క్లయింట్ అడిగింది ఏంటంటే వాళ్ళకి ఇండోర్ ఒక కిచెన్ కావాలి, బయట కిచెన్ వేరే ఉంది. సో ఇక్కడ బేసిక్ ఇండక్షన్ స్టవ్ యూస్ చేసుకుని మిక్సీలో ఏమన్నా షేక్స్ చేసుకోవడము, జ్యూస్ చేసుకోవడము క్లయింట్స్కి ఈజీగా ఉండడానికి. అండ్ ఇక్కడ బార్ అండ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా ఇది కూడా మేము ఆన్ సైట్ తయారు చేయించాము. ఇది పైన సాలిడ్ వుడ్, కింద మెటల్. మా థీమ్లోకి వెళ్ళేలాగా గ్రీన్ కలర్ ఇచ్చామన్నమాట. ఇక్కడ కిచెన్ వచ్చేసి చూస్తే మీరు డీటెయిల్స్, ఇక్కడ 2 ఫ్లోటింగ్ షెల్ఫ్స్ వచ్చాయి మనకి. ఇక్కడ మనకి కావాల్సిన బేసిక్ ఐటమ్స్, నెసెసిటీస్ అన్నీ ఇక్కడ వస్తాయి. అండ్ ఆల్ దీస్ ఇక్కడ మనకి స్పేస్, స్టోరేజ్ ఏరియా, స్టోరేజ్ స్పేస్ కింద మనకి ఇక్కడ అంతా స్టోరేజ్ వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్ కూడా మొత్తం అంతా స్టోరేజ్ ఏరియాసే వచ్చాము. సో వాళ్ళు క్లయింట్స్ ఏమైనా తెచ్చుకున్నా దే కెన్ స్టోర్ హియర్. లేకపోతే ఇక్కడ కూడా ఆల్రెడీ కొన్ని ఎగ్జిస్టింగ్ ఐటమ్స్ క్లయింట్ సైడ్ నుంచి వాళ్ళు అన్నీ ప్రొవైడ్ చేయడానికి స్టోరేజ్ స్పేస్ కావాలని చెప్పేసి అన్నారు. సో ఈ ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా, కిచెన్కి ఎక్స్టెన్షన్ అనమాట. ఇది అవుట్డోర్ డైనింగ్, కానీ ఇక్కడ అంతా రూఫ్ వచ్చింది. సో ఇక్కడ ఈవెన్ మార్నింగ్ టైమ్స్ ఎండ ఉన్నా వర్షం వచ్చినా ఏం కాదు, ఈ ఏరియాలో హ్యాపీగా కూర్చొని తినచ్చు. ఇది వచ్చేసి పార్టికల్ బోర్డ్ యూస్ చేశారు, మల్టీవుడ్ యూస్ చేశారు. అండ్ కింద మెటల్ ఫ్రేమ్ వర్క్, ఇది ఆన్ సైట్ చేయించాము. అండ్ బడ్జెట్ ఇష్యూ వల్ల యాక్చువల్లీ ప్లాస్టిక్ చైర్స్ యూస్ చేయాల్సి వచ్చింది. మా దాంట్లో వుడ్డే ఉండింది కాన్సెప్ట్లో. సో ఇక్కడ ఆల్మోస్ట్ 1 2 3 4 8 12 పీపుల్ ఈజీలీ అకామిడేట్ అవుతారు ఇక్కడ కూర్చోడానికి. అయితే ఇక్కడ వర్క్ నడుస్తుంది, స్విమ్మింగ్ పూల్ది అంతా. అండ్ ల్యాండ్స్కేప్ కూడా వర్క్ నడుస్తుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద డీలక్స్ రూమ్, ఇక్కడ ఉన్నట్లో పెద్ద రూమ్ అనమాట. ఈ థీమ్ అంతా ఓల్డ్ ట్రెడిషనల్ థీమ్, 4 poster బెడ్ చేయించాము ఇక్కడికి. ఇదంతా కొత్తగా చేయించిన ఫర్నిచర్, ముందు లేదు. అండ్ కొన్ని పాప్ ఆఫ్ కలర్స్ కావాలి, మొత్తం అంతా వుడ్ ఉండకూడదు అని చెప్పి దిస్ గ్రీన్ వీ హ్యావ్ యూస్డ్. ఇది వార్డ్రోబ్ ఏరియా, వార్డ్రోబ్ స్పేస్ వస్తుంది మనకి. అండ్ అది మార్నింగ్ ఓపెన్ చేస్తే అది బయట బాల్కనీ ఉంటుంది. అండ్ ఇక్కడ కూర్చుని ద కపుల్ కెన్ సిప్ కాఫీ ఆర్ టీ, వాళ్ళకి ఇష్టమైంది ఇక్కడ చేయొచ్చు. ఇది కూడా యాక్చువల్లీ ఓల్డ్ చైర్సే. దీన్ని ఏం చేసామంటే ఇక్కడ జస్ట్ ఫ్యాబ్రిక్ కొత్త దాంట్లోకి మార్చాము, సో దట్ అది మొత్తం న్యూ లుక్ వచ్చింది. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి ఇక్కడ వస్తుంది వాష్రూమ్. అండ్ అక్కడ మళ్ళీ డ్రెస్సింగ్ స్పేస్, మిర్రర్ స్పేస్ అంతా ఈ లోపలికి వెళ్తే మనకి డ్రెస్సింగ్ స్పేస్, మిర్రర్ స్పేస్ వస్తుంది. ఎక్స్ట్రా కొంచెం ప్రొవిజన్కి ఎక్స్ట్రా మిర్రర్ కూడా ఉండాలి అని చెప్పి మేము ఇలా స్టాండింగ్ మిర్రర్ ఇక్కడ ఇచ్చాము. సో ఓవరాల్ డీలక్స్ రూమ్ వచ్చేసి ఇలా ఉంటుంది లుక్.
ఇక్కడ మొత్తం సైట్లో 12 రూమ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ అనమాట. మీకు వేరే రూమ్స్ కూడా చూపిస్తాను రండి. సో ఇక్కడ నుంచి ఇంకొక రూమ్స్కి తీసుకెళ్తాను. ఇవి వచ్చేసి రెగ్యులర్ రూమ్స్, ఈ నాన్ ఏసీ రూమ్స్ అనమాట. ఈ టోటల్ 5 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ల్యాండ్స్కేప్ వర్క్ ఇంకా నడుస్తుంది సైట్లో. ఇంకా బెడ్స్ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద రూమ్కి మేము తీసుకెళ్తాను రండి. సో ఇది వచ్చేసి అన్నిటికన్నా చిన్న రూమ్, మినీ రూమ్ లాగా. దీంట్లో ఏసీ లేదు. జనరలీ వాయనాడ్లో ఏసీ అవసరం ఉండదు అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ టూ హాట్ సమ్మర్ అన్నప్పుడు తప్ప. రెస్ట్ ఆల్ ద టైమ్ ఇట్ ఈస్ వెరీ కూల్ ఉండడానికి ఇంట్లో. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది వచ్చేసి చాలా ఓల్డ్ మంచం. అయితే దాన్ని మేము ఏం చేసాము, ఇక్కడ బ్రేక్ చేసి టైల్స్ ఉంటాయి కదా, ప్యాటర్న్ టైల్స్, అవి ఇచ్చామన్నమాట. సో దట్ మొత్తం బెడ్ కాట్కి న్యూ లుక్ వచ్చేసింది. ఇలా మేము టైల్స్ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క టైల్ ప్లే చేసాం. బ్లాక్ అండ్ వైట్ ఉంది ఒక థీమ్, ఒకటి ఇట్లా బీజ్ అండ్ ఈ చాక్లెట్ షేడ్ ఒక థీమ్. సో ఇలా డిఫరెంట్ థీమ్స్ తోటి ప్లే చేస్తాం. ఇది జస్ట్ బేసిక్ రూమ్. ఒక ఇద్దరు కపుల్ ఆన్ బడ్జెట్ వస్తే ఈ రూమ్ దే కెన్ యూస్. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ మనకి దీంట్లో వచ్చింది. వచ్చేసి వాష్రూమ్. ఈ స్ట్రెచ్ బ్యాక్ సైడ్, హౌస్ బ్యాక్ సైడ్ స్ట్రెచ్ అంతా 4 రూమ్స్ అన్నీ నాన్ ఏసీ. అన్ని చిన్న రూమ్స్ ఒకటే స్టైల్ ఫాలో అవుతాయి. సో అన్ని మంచాలకి మేము ఇలాంటి ప్యాటర్న్ టైల్స్ ఇచ్చి వాడాము. సో అన్నీ ఆల్మోస్ట్ సేమ్ రూమ్స్ కాబట్టి మీకు ఒక రూమే చూపించాను. నెక్స్ట్ ఇంకా వేరే రూమ్స్ ఏమున్నాయో అక్కడికి తీసుకెళ్తాను. ఈ పైన లైట్స్ ఏదైతే చూస్తున్నారో అవి కూడా మేము ఆన్ సైటే మిగిలిపోయిన వుడెన్ పీసెస్ తోటి ఇట్లా హ్యాంగింగ్ లైట్స్ లాగా చేసామన్నమాట. బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాను. ఇది కూడా మొత్తం ఓల్డ్ ట్రెడిషనల్ విండోస్ తోటి మొత్తం. ఇది ఏంటంటే మనకి బయట వ్యూ చూసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ వ్యూ అనమాట. ఎంట్రన్స్లో రాగానే మనకి వచ్చే ఫస్ట్ రూమ్ ఇది. సో ఇది కూడా ఒక చిన్న రూమ్, బేసిక్ రూమ్ ఇది కూడా. ఇంకా డీలక్స్ రూమ్స్ ఇవన్నీ పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఒక డీలక్స్ రూమ్ చేసాము. మిగతా అవన్నీ నార్మల్ స్టాండర్డ్ రూమ్స్ లాగా చేసాము. ఇప్పుడు ఎంట్రన్స్ రాగానే ఒక సైడ్ మీకు రిసెప్షన్ ఏరియా అని చెప్పాను కదా, ఇంకొక సైడ్ మనకి ఇంకొక రూమ్ ఉంది, స్టాండర్డ్ రూమ్ ఇది కూడా. అండ్ సేమ్ ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళి ఒక శారీ షాప్కి వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. అండ్ ఇది ఉరవు అని చెప్పిన షాప్లో వాయనాడ్లో బ్యాంబూ లైట్ అనమాట, సస్టైనబుల్ లైట్. ఇది మనకు ఒక 1200 to 1500 రేంజ్లో ఇది దొరికేస్తుంది. కానీ లుక్ చూడండి ఎంత మారిపోయిందో స్పేస్కి. ఇప్పుడు ఒక సైడ్ రూమ్ చూసారు కదా ఎంట్రన్స్లో, ఇది ఇంకొక సైడ్ రూమ్ అనమాట. ఇది స్టాండర్డ్ రూమే విత్ లైక్ 2 కపుల్ కెన్ స్టే విత్ అటాచ్డ్ వాష్రూమ్ అంతా వస్తుంది. బేసిక్ ఫెసిలిటీస్ అన్ని రూమ్స్లో ఉన్నాయి. అండ్ ఈ రూమ్స్కి మాత్రం ఏసీ లేదు, ఓన్లీ డీలక్స్ రూమ్స్ మాత్రం ఏసీ ప్రొవిజన్. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం వచ్చి 3 రూమ్స్ ఉన్నాయి. 3 రూమ్స్లో ఏసీ ప్రొవిజన్ అయితే ఇచ్చాము మేము. అది కంప్లీట్ అయితే ఈ హోమ్ స్టే మొత్తం మీకు అయితే చూపించేసాం. ఇంటీరియర్స్ అంతా ఎలా మారిందో బిఫోర్ ఆఫ్టర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం, వచ్చేయండి.
ఇది పార్ట్ 1 చూసిన వాళ్ళకి తెలుసు, చాలా పాత సీలింగ్ డీటెయిల్ ఇది. అండ్ ఈ స్టేర్ కేస్ కూడా చాలా ఓల్డ్ స్టేర్ కేస్, వుడ్ మొత్తం సాలిడ్ వుడ్తో చేశారు. ఇప్పుడు చేయించుకోవాలంటే చాలా రేట్ అవుతుంది. అండ్ ఇది కొంచెం ఎక్కడానికి కష్టంగా అనిపిస్తుంది, బట్ ఇక్కడ పాత ఇల్లు అన్నిటిలో ఇలాంటి స్టేర్ కేసే ఉన్నాయంట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ స్పేస్. ఇక్కడ మాకు ఫస్ట్ వాళ్ళు ఇచ్చినప్పుడు రినోవేషన్కి ముందు అంతా అల్యూమినియం ఫ్రేమ్స్ తోటి విండోస్ ఉన్నాయి. అయితే మొత్తం ఇదంతా ఒక వుడెన్ థీమ్లో వెళ్తున్నప్పుడు అల్యూమినియం యాక్చువల్లీ ఈ స్పేస్కి మ్యాచ్ అవ్వలేదు. సో మేము ఇదంతా వుడ్లోకి మార్చాము. సో ఇదంతా మనకి కావాలంటే ఈ రూమ్స్ వాళ్ళు ఇక్కడ వచ్చి ఈవినింగ్ టైమ్స్ కూర్చోవచ్చు, ఎక్స్టీరియర్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. వర్షం పడుతున్నప్పుడు కూడా యాక్చువల్లీ చాలా బాగా అనిపిస్తుంది. ఇది అన్నిటికన్నా పెద్ద రూమ్. సో ఇక్కడ కూడా సేమ్ థీమ్ అనమాట. 4 పోస్టర్ బెడ్ వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ అంతా వాల్ పేపర్ యూస్ చేసాము థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా. అండ్ మనకి ఇక్కడ ఒక టీవీ యూనిట్ అండ్ సోఫా సెట్ వచ్చింది. సో మార్నింగ్ టైమ్స్ కూర్చొని ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ టీవీ ఇంకా ఫిక్సింగ్ అవ్వలేదు, టీవీ ఫిక్స్ అయ్యాక ఎవరైనా వస్తే ఇక్కడ ఫ్యామిలీ రూమ్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇది స్లైడింగ్ డోర్ అనమాట. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి ఇదంతా ఒకటిలా కనిపిస్తుంది. అండ్ ఓపెన్ చేసుకున్నప్పుడు వాళ్ళు బాత్రూమ్ అండ్ వార్డ్రోబ్ ఏరియాకి సెపరేట్గా లోపలికి వెళ్ళాలి. సో లోపలికి రాగానే మనకి ఇది వార్డ్రోబ్ స్పేస్, వాళ్ళు ఇదంతా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి చాలా పెద్ద WC యూనిట్ వచ్చింది. WC అండ్ ఇదంతా షవర్ ఏరియా అనమాట. ఇక్కడ మధ్యలో గ్లాస్ పార్టీషన్ రావాలి, ఇంకా రాలేదు. సో అది వచ్చాక ఇక్కడ ఏరియా డివిజన్ అవుతుంది. సో ఇది అన్నిటికన్నా సూపర్ డీలక్స్ రూమ్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక రూమ్. మీరు చూస్తే డోర్స్ మేము ఏం డిస్టర్బ్ చేయలేదు, ఓల్డ్ డోర్స్ వుడెన్ డోర్స్ అలాగే ఉంచేసాం. ఇంటీరియర్లో ఫర్నిచర్ ఇవన్నీ చేంజ్ చేసామన్నమాట. సో ఇది ఇంకొక రూమ్. ఇక్కడ మేము సీలింగ్ లైట్ కొంచెం కిందకు ఉంది కాబట్టి 4 పోస్టర్ బెడ్ ఇక్కడ సూట్ అవ్వదు. సో ఇది కొంచెం డిజైన్ మార్చి యూస్ చేసాం ఇక్కడ. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అది వార్డ్రోబ్ స్పేస్. అండ్ దీనికి ఇంటర్నల్లీ కూడా మనకి వ్యూ వస్తుంది. విండోస్ అంతా ఓపెన్ చేసుకుని మనకి ఎక్స్టీరియర్ వ్యూ వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే వ్యూ అంతా హిల్స్ కనిపిస్తాయి. ఫైనల్ రూమ్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. ఈ రూమ్ కూడా సేమ్ ఇందాక చూసిన స్టైల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ చూసారా నైట్ టైం వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. బయటంతా అంత బ్యూటిఫుల్ నేచర్ ఉంది. ఇక్కడ ఈ లైట్స్, వుడెన్ డీటెయిల్స్, ఓల్డ్ కేరళ హౌస్ చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇందాక చెప్పినట్టే సీలింగ్ లెవెల్ ఇక్కడ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల బెడ్ మేము 4 పోస్టర్ వద్దనుకున్నాము. అండ్ రూమ్ సైజ్ కూడా కంపారిటివ్లీ చిన్నది ఆ సూపర్ డీలక్స్ కంటే. సో ఈ డీటెయిల్ బెడ్కి ఇచ్చాము. అండ్ అక్కడ ఎగ్జిస్టింగ్ వార్డ్రోబ్ని, ఓల్డ్ వార్డ్రోబ్ని తీయకుండా మేము అదే వార్డ్రోబ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాం. అండ్ మనకి చూస్తే ఇక్కడ విండోస్ వస్తాయి కదా, ఆ విండో స్పేస్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆర్మ్ చైర్ ఉంటుంది. మార్నింగ్ టైం ఆర్ ఇక్కడ మంచిగా కూర్చుని చిల్ అవుతూ రిలాక్స్ అవుతూ వాళ్ళు కాఫీ తాగుతూ ఎక్స్టీరియర్ వ్యూ చూస్తూ నేచర్ ఎంజాయ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తం మా ప్రాజెక్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాకు చెప్పండి. వీ రియలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మా వర్క్ కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్స్లో మాకు చెప్పండి. మీకు ఏ ఏరియా ఎక్కువ బాగా నచ్చిందో మాకు కింద కామెంట్స్లో చెప్పండి. అది మాకు చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇంకా బాగా చేయడానికి. అండ్ చాలామంది మాకు కాల్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు, ఏపీ అండ్ తెలంగాణలో తీసుకుంటారా అని. ఎస్ వీఆర్ టేకింగ్ అప్ ప్రాజెక్ట్స్, బట్ ఓన్లీ డిజైన్ కన్సల్టేషన్ తీసుకుంటున్నాము, కన్స్ట్రక్షన్ చేయట్లేదు. ఓన్లీ కేరళలో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఫ్యూచర్లో డెఫినెట్లీ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ కన్స్ట్రక్షన్ కూడా. ప్రజెంట్ అయితే ఓన్లీ డిజైనింగ్ స్టేజ్ వరకే మేము మీకు ఇవ్వగలుగుతున్నాము.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.